మనకి 2025 జూలై 29న శ్రావణ మంగళవారం రోజు నాగపంచమి రాబోతుంది. ఇది నాగులను పూజించడానికి నిర్దేశించినటువంటి రోజు. నాగపంచమి శ్రావణ మంగళవారంతో కలిసి రావడం అనేది చాలా విశేషమండి. అయితే ఈ పంచమి రోజున ఆడవాళ్ళు ప్రాణం పోయినా సరే ఈ పనులు చేయకూడదు. కాదని చేశారనుకోండి సర్ప దేవతలకు కోపం వస్తుందండి. పేదరికం అయితే కలుగుతుంది. కష్టాలు బాధలు ఇవన్నీ కలుగుతాయి. అప్పుల పాలైపోతారు. చేతిలో పైసా కూడా మిగలదు. ఈరోజు తెలియక ఈ పనులు కనుక చేశారనుకోండి పాములు మీ మీద పగబడతాయని శాస్త్రం చెప్తుందండి. మరి ఇంతకీ ఈ పంచమి రోజున మనం ఏ పనులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. అండ్ మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఎంతో పవిత్రమైనటువంటి నాగపంచమితో వస్తున్నటువంటి శ్రావణ మంగళవారం రోజున కొన్ని వస్తువులు తెచ్చుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుందని చెప్తారు. ముందుగా మొదటి వస్తువు ఏంటంటే గాజులండి. ఈరోజు ఎరుపు రంగు గాజులను కానీ ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి గాజులు కానీ మనం కొని తెచ్చుకుంటే చాలా మంచిదండి. అది కూడా మట్టి గాజులే మనం కొని తెచ్చుకోవాలి. 1 డజను, అర డజను, లేకపోతే 2 డజన్లు, లేకపోతే 3 డజన్లు, ఇలా మనం ఎన్ని గాజులైనా సరే కొని తెచ్చుకోవచ్చు. కనీసంలో ఒక అర డజన్ గాజులైనా కొని తెచ్చుకోవాలి. ఎందుకండి అంటే గాజులు అంటే ఆ అమ్మకు చాలా ఇష్టం అండి. గాజుల చప్పుడు ఎక్కడ వినపడుతుందో అక్కడ ఆ అమ్మవారైతే ఉంటుంది. కాబట్టి నాగపంచమితో కలిసి వచ్చినటువంటి ఈ శ్రావణ మంగళవారం రోజున గాజులు తెచ్చుకోండి. గాజులు తెచ్చుకొని ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఫోటో ముందు పెట్టుకోండి. మీరు పూజలన్నీ చేసుకున్న తర్వాత ఆ అమ్మవారి దగ్గర పెట్టిన గాజులు తీసి మీ చేతికి వేసుకోండి. కొంతమంది ఏంటంటే గాజులను కూడా తాంబూలంలో వాయనంగా పెట్టిస్తుంటారు. అలా తాంబూలంలో పంచాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ రోజున ఎక్కువ సంఖ్యలో గాజులు కొని ఇంటికి తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అమ్మవారి ఫోటో దగ్గర పెట్టేసుకోండి. తర్వాత వాటిని తాంబూలంలో పెట్టి పంచిపెట్టండి. ఈరోజు ఎన్నో కొనులు గాజులు కొని ఇంటికి తెచ్చుకున్నాం అనుకోండి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి మీరు స్త్రీలందరూ కూడా గాజులు కొని తెచ్చుకోండి. ఈరోజు కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన ఇంకొక వస్తువు ఏంటండి అంటే పసుపు కుంకుమ. ఈ రోజున 5 రూపాయలు పెట్టి ఒక చిన్న పసుపు కుంకుమ ప్యాకెట్లు అయినా సరే కొని తెచ్చుకోండి. అవి ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా పర్లేదు. ఈరోజు కొంచెమైనా సరే పసుపు కుంకుమను కొంచెం కొని తెచ్చుకోండి. అలా చేయడం వలన మీకు ఎంతగానో శుభం చేకూరుతుంది. కనీసం ఒక 5 రూపాయలతో అయినా సరే పసుపు కుంకుమ కొనండి. ఇలా ఈరోజు పసుపు కుంకుమ కొని తెచ్చుకోవటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో ఎవరైతే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో బాధపడిపోతూ ఉంటారో అలాంటివన్నీ తొలగిపోతాయండి. ఆ అమ్మవారి అనుగ్రహంతో సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పెద్దల ధన సమస్యలు అనేవి కూడా తీరిపోతాయి. కాబట్టి ఈరోజు అందరూ కూడా పసుపు కుంకుమ కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ విధంగా తెచ్చుకున్న పసుపు కుంకాలను ఇంట్లో పెట్టుకొని పూజ గదిలో వాడుకోండి. ఇంకా ఆఖరిగా ఈ శ్రావణ మంగళవారము శుక్రవారం రోజు కానీ బెల్లము పంచదార కొని తెచ్చుకుంటే జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. దశ మారిపోతుంది. ఆల్రెడీ మీ ఇంట్లో బెల్లం పంచదార ఉన్నాయని పర్లేదండి. ఒక పావు కేజీ బెల్లం కొని తెచ్చుకోండి. లేదండి అంటే పంచదార కొని తెచ్చుకోండి. లేదు అంటే కొంతమంది పంచదారను అయితే యూస్ చేయరు. ఓన్లీ బెల్లం యూస్ చేస్తారు. అలా బెల్లం వాడేటువంటి వాళ్ళు బెల్లం కొని తెచ్చుకోండి. పంచదార వాడేవాళ్ళు పంచదార కొని తెచ్చుకోండి. మీరు ఏం వాడినా అది కొని తెచ్చుకొని వంటగదిలో పెట్టుకోండి. వంటల్లో ప్రసాదాల తయారీలో ఈ బెల్లం పంచదారనే వాడండి. ఇట్లా ఈరోజు బెల్లము పంచదార కొని తెచ్చుకుంటే మీ కోరికలు తీరుతాయి. పెళ్ళిళ్ళు కానటువంటి వారికి పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది. కాబట్టి ఈరోజు బెల్లం పంచదార తెచ్చుకొని శుభాలను పొందండి. గాజులు పసుపు కుంకుమ బెల్లం లేక తెచ్చుకోండి. ఈ 3 కానీ 3 వస్తువుల్లో ఏదో ఒక 2 వస్తువులు కానీ ఈ శ్రావణ శుక్రవారం రోజున కొని ఇంటికి తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ వస్తువులు కొని తెచ్చుకొని శుభ ఫలితాలను అయితే పొందండి. ఇది ఎంతో పవిత్రమైన ఈ నాగపంచమితో కలిసి వస్తున్నటువంటి శ్రావణ మంగళవారం రోజు అద్భుతమైన చెట్టును తాకితే చాలండి మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని పెద్దలు చెప్తున్నారు. మరి ఆ చెట్టు ఏంటండి అంటే తమలపాకు చెట్టు అండి. ఈరోజు
ఎక్కడ తమలపాకు చెట్టు కనిపించినా అక్కడకు వెళ్ళి మీరు అమ్మవారి స్వరూపంగా భావించి ఆ చెట్టు చుట్టూ కుదిరితే 3 ప్రదక్షిణాలు చేయండి. తర్వాత తమలపాకు చెట్టు మొదట్లో ఆవు నెత్తితో దీపం వెలిగించి 11 సార్లు చెట్టును తాకండి చాలు. ఇట్లా ఈరోజు తమలపాకు చెట్టును తాకితే చాలు, గంటలో దశ మారిపోతుంది, జీవితం మారిపోతుంది, ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఎందుకండి అంటే ఈ తమలపాకు చెట్టు అంటే ఆ అమ్మవారికి చాలా ఇష్టం. అందుకే ఈ తమలపాకుల్లో మనం తాంబూలం ఇస్తాం కాబట్టి ఈరోజు తమలపాకు చెట్టును తాకితే ఇంట్లో దైవిక శక్తి లభిస్తుంది. ఈ ప్రకృతి అంతా చేయడం కుదరనటువంటి వాళ్ళు స్నానం చేసి ఈరోజు కేవలం తమలపాకు చెట్టును తాకితే చాలండి, మీకు అదృష్టం పడుతుంది. మీ తలరాత ఈ రోజుతో మారిపోయి కుబేరులుగా మారుతారు. కొంతమంది ఇంటి దగ్గరే తమలపాకు చట్నీ లేకపోతే పక్కింట్లో పొరుగింట్లో కనీసం ఒకరైనా సరే తమలపాకు చట్నీ అయితే ఇంట్లో పెంచుకోవడం అయితే జరుగుతూ ఉంటుందండి. ఇట్లా మీరు ఇంట్లో పెంచుకునే తమలపాకు చెట్టు లేకపోతే పక్కింట్లో కానీ అలా పెట్టుకునేటువంటి తమలపాకు చెట్టుని ఏ తమలపాకు చెట్టును ముట్టుకున్నా సరే కనక వర్షం కురుస్తుంది. మీకు ఉన్నటువంటి సమస్యలు కష్టాలు తొలగిపోతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మీకు ఎక్కడ తమలపాకు చెట్టు కనిపించకపోతే ఇంటి దగ్గర ఎవరి దగ్గర తమలపాకు చెట్టు పెంచకపోతే జస్ట్ తమలపాకులు ఉంటాయి కదా, ఆ తమలపాకును 11 సార్లు టచ్ చేసినా సరిపోతుంది. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు అందరూ తాంబూలం ఇవ్వడం కోసం తమలపాకును కొని తెచ్చుకుంటారు కదా, ఆ తమలపాకు టచ్ చేసినా చాలా అపార కుబేర్లుగా మారిపోతారు. మనకు ప్రకృతి ప్రసాదించిన చెట్లు ఆకులతో మనం ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇదే కోవలో తమలపాకులు కూడా మనకు ఎన్నో రకాల మేలును చేస్తాయి. తమలపాకును నాగవల్లి అంటారండి. ఆరోగ్యానికే కాకుండా దైవిక శక్తికి కూడా తమలపాకులు యూజ్ అవుతాయి. మనం ఇండ్లల్లో ఎలాంటి శుభకార్యాలు జరిగినా సరే తాంబూలంలో తమలపాకులు ఇచ్చేటువంటి ఆచారం చాలా కాలం నుంచి ఉంది. అమృతం కోసం దానవులు దేవతలు సాగరమథనం చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటు తమలపాకులు కూడా పుట్టాయని చెప్పి పెద్దలు నమ్ముతారు. తమలపాకులో చాలా విటమిన్ ఏ, సి, కాల్షియం కూడా అధికంగా ఉంటాయి కాబట్టి వాటిని తినడం వలన ఏంటంటే మన నోటిలో ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయండి. సాక్షాత్తు దైవాంశ సంభూతంగా భావించే చెట్టు ఏంటండి అంటే తమలపాకు. సో ప్రతి ఒక్కరూ నాగ పంచమి రోజు వస్తున్న శ్రావణ మంగళవారం రోజు తమలపాకు చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైంది కాబట్టి దైవంగా భావించి చెట్టు, పుట్ట, కొండ, కోన, నది, పర్వతం ఇట్లా సమస్త ప్రాణకోటిని దైవ స్వరూపంగా భావిస్తూ పూజిస్తూ ఉంటారు. ఇది మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి విశిష్టత. మనం నిశితంగా పరిశీలిస్తే అందులో భాగంగా నాగపాముగా, నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తాం. ఈ పాములు భూమి అంతర్భాగంలో నివసిస్తూ సారంలో ఉండేటువంటి సమస్త కోటి జీవనానికి నీటిని ప్రసాదించేదిగా భావిస్తారు. ఇది పంటలను నాశనించే క్రిమి కీటకాలను తింటూ రైతులకు కూడా పంట నష్టం కలగకుండా చేస్తుందండి. అలా ప్రకృతి పరంగా మనకి ఎంతగానో సహాయపడుతుంది. అలాంటి పాముని నాగపంచమి రోజున ఎక్కువగా మనం పూజ చేస్తాం. శివుని మెడలో ఆభరణంగా ఉండేటువంటి నాగేంద్రుణ్ణి పూజించడం హైందవుల ఆచారం. ఈరోజు పాలు, మిరియాలు, పూలు పెట్టి ఆ నాగదేవతను పూజ చేస్తారు. వెండి, రాగి, రాతి చెక్కలతో చేసిన నాగ పడగలకు భక్తులు అభిషేకం చేస్తారు. శ్రావణ మాసంలో మనకి శ్రావణ శుద్ధ పంచమి రోజుని నాగ పంచమిగా అయితే మనం చేసుకుంటుంటామండి. 5వ రోజు బ్రహ్మదేవుడు ఆదిశేషుణ్ణి అనుగ్రహించినటువంటి రోజు. నాగుల సవితి మాదిరిగానే నాగ పంచమి రోజున నాగదేవతలను పూజించుకొని పుట్టలో పాలు పోసుకోవడం అయితే చేస్తారు. నాగ పంచమి రోజున నాగదేవతలను పూజించినటువంటి వారికి సంవత్సరం పొడుగునా ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో సర్పం కూడా దైవ స్వరూపమే. 1000 పడగల ఆదిశేషుడు ఆ విష్ణుమూర్తికి పాన్పు. వాసకి పరమేశ్వరుని యొక్క కర్ణాభరణం. వినాయకుడు నాగ యజ్ఞోపవీతుడు. ఒక్కసారి కశ్యప ప్రజాపతి
కద్రువ దంపతులకు అనంతుడు, తక్షకుడు, వాసుకి, నవనాగుడు, శంకుడు, కర్కోటకుడు, గుగ్రకుడు, పిండారకుడు, ఐరావతుడు మొదలగునటువంటి వారు జన్మించి కనపడినటువంటి వారందా కూడా కాటువేస్తూ భయభ్రాంతులను చేయసాగారు. దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురియే ఆ నాగులంతా కూడా నశిస్తారని శపించారు. అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై, మమ్మల్ని మీరే సృష్టించి మాకు ఈ విధంగా శాపం ఇవ్వడం న్యాయమా అని చెప్పేసి అంటారు. విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందరినీ కాటేసి ప్రాణకోటిని నశింపచేయడం తప్పు కాదా? కారణంగా ఎవరిని హింసించకూడదు. గరుడ మంత్రం చదివే వారిని ఔషధమని సమేతులను తప్పించుకు తిరగండి. దేవత విహంగ గణాలకు జ్ఞాతులైనటువంటి మీరు మీ యొక్క స్థానాలను గౌరవాలను నిలుపుకోండి. వాయు పక్షులై సాధు జీవులుగా మారండి. మీ నాగులంతా కూడా అతల వితల పాపాలలో నివాసం ఉండండి అని చెప్పేసి బ్రహ్మ శాసించగా వారందరూ ఆయన ఒక ఆజ్ఞను శిరసావహించారు. దాంతో దేవతలందరూ కూడా నాగులను ప్రశంసించారు. నాగులకు భూలోక వాసులంతా కూడా ప్రార్థనలు చేయడం జరుగుతుంది. దివ్య ప్రభావవంతమైన సంపన్న నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగ పంచమి రోజున వాళ్ళని పూజ చేయడం మొదలుపెట్టారు. శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమి అని, గరుడ పంచమి అని చెప్పేసి చెప్తారండి. ఎందుకండి అంటే శ్రావణ శుద్ధ పంచమి రోజున కశ్య ప్రజాపతి భార్యలైనటువంటి వినతా కర్తృవులకు గరుక్మంతుల నాగులు జన్మించారండి. ఈ రోజునే గరుడ పంచమి నాగపంచమి చేసుకోవటం అయితే జరుగుతుంది. గరుక్మంతుడు సూర్య రథసారథి అయినటువంటి అనిరుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం కలిగినటువంటి వాడు. సప్త సముద్రాలలో ఉన్నటువంటి జలాన్నంతటినీ కూడా ఒక్క రెక్క విసురుతూ ఎగరగొట్టగలిగినటువంటి రెక్కల బలం కలిగినటువంటి వాడు. అందుకే అతనికి సువర్ణుడు అనే పేరు అయితే ఉంది. ఆ గరుక్మంతుడు పుట్టినరోజు ఇది కాబట్టి గరుక్మంతుడిని మనం స్మరించాలి. ఈ గరుడ పంచమి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చిందండి. ఇలా కలిసి రావడము చాలా విశేషం. సనాతన భారత సంస్కృతిలో నాగ పూజకు ఒక విశిష్టత ఉందండి. శతాబ్దాలుగా నాగపూజ సాంప్రదాయంగా వస్తుంది. నాగపంచమి ప్రాముఖ్యతను సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే స్కంద పురాణంలో చెప్పడం జరిగింది. దేశమంతా పలు దేవాలయాలలో మెలకలతో ఉన్నటువంటి నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగపంచమి రోజున నాగేంద్రుణ్ణి అర్చించామనుకోండి, సర్వరోగాలు తొలగి సౌభాగ్యవంతులుగా మారతామని భారతీయుల నమ్మకం. ఈ మానవ శరీరం అనేటువంటి పుట్టుకకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటిని నవరంధ్రాలు అంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముకను వెన్నుపాము అని అయితే అంటారు. అందులో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారంలో ఉంటుందని ఒక శాస్త్రం చెబుతుందండి. మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లుగా నటిస్తూ కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలను విషాలను కక్కుతూ మానవునిలో సత్వ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందండి. నాగపంచమి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలోని విషసర్పం కూడా శ్వేతతత్వాన్ని పొంది అందరి యొక్క హృదయాలలో నివసించేటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుపైగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడం గలగున్నటువంటి అంతర్యం అని చెప్తారు. ఈ నాగపంచమి రోజు దినమంతా ఉపవాసం ఉండి ఆవు పాలను పుట్టలో పోసి నాగ పూజ చేసి చలిమిడి చిమ్మిలి అరటిపండు మొదలైనవి నివేదన చేస్తారండి. ఈసారి నాగపంచమి శ్రావణ మంగళవారంతో కలిసి వచ్చిందండి. ఇట్లా కలిసి రావడం చాలా విశేషమని చెప్తారు. కాలసర్పదోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని తప్పులు చేయకండి. మరి ఆ తప్పులేంటి అంటే మొట్టమొదటిది, ఈరోజు ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా కూరగాయలు కట్ చేయకూడదు, కోయకూడదు. అదేవిధంగా నాగలితో దున్నకూడదు అని చెప్పేసి చెప్తారు. దీని వెనుక ఒక కథ కూడా ఉందండి. పూర్వం మణిపురంలో గౌడ బ్రాహ్మణుడు ఉండేవాడు. నాగపంచమి మహత్యం అతనికి తెలియదు. ఆనాడు భూమి దున్నకూడదని, గోతులు తవ్వకూడదని
పారతో మన్ను పొడిచి ఎత్తకూడదని, మొక్కలు మొదలైనవి పీకకూడదని, ఏమి మంట పెట్టకూడదని, రొట్టె మొదలైన వాటిని కాల్చి పక్వం చేయకూడదు అని చెప్పేసి అతనికి తెలియదు. అందుచేత అతను నాగపంచమి రోజున మామూలుగా దున్నడానికైతే పొలానికి వెళతాడు. దున్నడం స్టార్ట్ చేస్తాడు. పొలంలో ఉన్న కలుగులో నాగిని అంటే ఆడపాము పిల్లల్ని దాచిపెడుతుందన్నమాట. బ్రాహ్మణుడు దున్నుతూ ఉండగా నాగలి కర్రకి తగిలి ఆ పిల్లలనేవి చనిపోతాయి. నాగపాము పిల్లలు చనిపోయినటువంటి విషయం బ్రాహ్మణులకు తెలియదు. సో తాను పొలం దున్నుకొని వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత బయటకు పోయి ఉన్న నాగిని వచ్చి తన పిల్లలన్నీ చనిపోయి ఉండడం చూస్తుంది. సో దానికి కోపం వస్తుంది. తన పిల్లలు చంపిన వ్యక్తిని వెతకడానికి వెళ్తుందండి. తిరిగి నాగిని ఆ గౌడ బ్రాహ్మణుని ఇంటికి వస్తుంది. అతని నాగలి కర్ర మీద రక్తపు మరకలు ఉండడం చూస్తుంది. దాంతో ఆ పాముకి ఆ బ్రాహ్మణుడే తన పిల్లల్ని చంపి ఉంటాడని చెప్పి నిశ్చయం చేసుకుంటుంది. సో దాంతో నిద్రపోతూ ఉండగా ఆ బ్రాహ్మణుని అతని కుటుంబం అందరినీ కరిచి చంపేస్తుంది. ఆ బ్రాహ్మణుని కూతురు పొరుగు పళ్ళలో కాపురం చేస్తుంది. ఈ బ్రాహ్మణుని కుటుంబాన్ని అంతటినీ కూడా నాశనం చేయాలంటే తనని కూడా చంపాలి. అందుకని ఆ పాము ఆ కూతుర్ని చంపడానికి వెళ్దామని వెళ్తుందన్నమాట. ఆ ఊరు వెళ్ళిన పాము ఆ బ్రాహ్మణుని కూతురి ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆమె తన ఇంటి గోడ మీద నాగులను చిత్రించి వాళ్ళకి చిమ్మిలి చలిమిడిని నివేదన చేసి యథాశక్తిగా శాస్త్రోక్తంగా పూజ అయితే చేస్తుంది. దాంతో పాము పూజ పూర్తయినంత వరకు ఉందామనుకుంటుంది. అంతలో తనకి ఆకలి వేసి అక్కడ పూజలో ఉన్న నైవేద్యాన్ని ఆరగించడంతో ఆ నాగినికి తృప్తి సంతోషము కలుగుతుంది. అప్పుడే పూజ ముగించి కన్నులు తెరవగా పాము ఎదురుగా వచ్చి అంతవరకు జరిగిన కథ అంతా కూడా తనకు చెప్తుంది. ఆమె క్షమాపణ అడగగా పాము క్షమిస్తుంది. దాంతో బ్రాహ్మణుని కూతురు తన కుటుంబ సభ్యుల్ని బతికించుకునే సాధన చేయమని పామును చాలా రకాలుగా అడుగుతుంది. అంతట పాము ఆమె చేతికి ఒక విధమైనటువంటి అమృతం ఇచ్చి దాన్ని చనిపోయినటువంటి వారి కళేబరం మీద చల్లమంటుంది. అలా చల్లితే వాళ్ళు బతుకుతారు. ఈలోగా మణిపురంలో ఉన్నటువంటి వారు ఆ బ్రాహ్మణుడు ఎంతసేపటికి లేకపోవడంతో ఆశ్చర్యపోతూ తలుపులు బద్దలు కొట్టుకుని లోపల ప్రవేశిస్తారు. అదే సమయంలో ఆ బ్రాహ్మణుని కూతురు అక్కడికి రావడం జరుగుతుంది. పామిచ్చిన అమృతం వాళ్ళ మీద చిలకరించి వారిని బ్రతికిస్తుంది. అప్పుడు ఆమె జరిగినదంతా కూడా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ శ్రావణ పంచమి రోజున నాగపంచమి వ్రతం చేయమని చెప్పేసి చెప్తుంది. ఇది నాగపంచమి యొక్క విశిష్టతను తెలియజేసేటువంటి కథ. అప్పటి నుంచి ఈరోజు నాగలతో దున్నకూడదు, కూరలు తరగకూడదు అని చెప్పి నియమం అండి. సో ఈరోజు కూరగాయలను కట్ చేయడానికి కూడా కత్తిని, కత్తెపీటని, చాకును కూడా యూస్ చేయకూడదు. తెలియక యూస్ చేస్తే సర్వ దేవతలకి కోపం వస్తుంది. అదేవిధంగా ఈరోజు ఎలాంటి పనిముట్లను కూడా యూస్ చేయకూడదు. ఈరోజు పదునుగా ఉండేవి కూడా యూస్ చేసిన సర్పదేవతలకు కోపం వస్తుంది. అలానే ఈ నాగపంచమి రోజున ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పొట్లకాయ కూర వండకూడదు. కాదని వండితే నాగదేవతల ఆగ్రహానికి గురి అవుతారు. ఇంకా మూడోది ఏంటండి అంటే ఈరోజు ఎవరు కూడా పాములను హింసించకండి, పాములను కొట్టకండి, చంపకండి. ఈరోజు ఏ విధంగా కూడా పాములు మనం ఇబ్బంది పెట్టినా ఆ సర్పదేవత మనల్ని శపిస్తుంది. పేదరికంలో పడతాం. ఈ నాగపంచమి రోజున చేయకూడదు ఇంకొక తప్పు ఏంటండి అంటే చాలామంది ఈరోజు పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పుట్టలో గుడ్లు వేస్తుంటారండి. ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచో వచ్చింది తెలియదు కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఇలా పుట్టలో గుడ్లు వేస్తే సర్పదేవతలకు కూడా కోపం వచ్చి శపిస్తారు. అలానే పుట్టలో పాలు కూడా డబ్బాలు పోయకూడదు. ఒక అర గ్లాసుడు పోస్తే సరిపోతుంది. దానికి పాము పాలు తాగదు. అలానే ఈ నాగపంచమి రోజున మెడలో ఉన్నటువంటి స్త్రీలు మైలలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళకూడదు, పూజ చేయకూడదు. కాదని పుట్ట దగ్గరికి వెళ్ళినా నాగులకు పూజ చేసిన సర్పశాపాలకు గురి అవుతారు. ఈరోజు స్త్రీలు కంటతడి పెట్టుకోకూడదు, అంటే ఏడవకూడదు. అంతేకాదండి ఈరోజు భార్యాభర్తలు దాంపత్య సుఖానికి కూడా దూరంగా ఉండాలి, బ్రహ్మచర్యము పాటించాలి. కాబట్టి స్త్రీలు ఈ నాగపంచమి రోజున ఈ తప్పు చేయకుండా జాగ్రత్త పడండి. శ్రావణ మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. ఈ రోజున గౌరీ నోములు కూడా చేస్తూ ఉంటారు కదా.
అదేవిధంగా మనము శ్రావణ మంగళవారాల గౌరీ నోములు కూడా చేస్తాం కదా. ఈ గౌరీ నోములు కూడా చేసుకోవడం వలన దీర్ఘ సుమంగళి తత్వం అయితే కలుగుతుందండి. ఇదండి, తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్.